అండి జమ్మూ కాశ్మీర్ పూంచ్ దగ్గర మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. స్పాట్ లో ఉన్నారు. పూంచ్ మోస్ట్ ఎఫెక్టెడ్ అండ్ హైపర్ సెన్సిటివ్ జోన్ ఇది. రాజు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక పక్క మనము కేవలము అక్కడ ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తే పాక్ మన సివిలియన్స్ ని అలాగే మన డిఫెన్స్ స్థావరాల మీద అటాక్ చేస్తోంది. ఎలా చూడాలి? ఇప్పుడు ఎక్కడైనా సరే సివిలియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్ దేవి, నిజంగా అంటే ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా అది ఆర్మీ మధ్య మాత్రమే ఉండాలి, దళాల మధ్య మాత్రమే ఉండాలి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఏకంగా సాధారణ ప్రజల మీద, అంటే ఎప్పుడైతే పహల్గామ్లో ఉగ్రదాడి వెనక కూడా పాకిస్తానే ఉంది, అది కూడా సాధారణ ప్రజలనే వాళ్ళు టార్గెట్ చేశారు. మనం చూస్తున్నాం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగానైతే, అంటే పూంచ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఎదురుగా ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల తర్వాత ఉన్నటువంటిదే పాక్ బార్డర్. సో అక్కడ నుంచి వాళ్ళు ఏ క్షణాన్నైనా ఇటువైపు తూటాలు పేల్చే పరిస్థితి ఉంది. అయితే సాధారణ తుపాకులు మాత్రమే కాదు, హెవీ బ్యారియర్ గన్స్ను వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోనే ఇక్కడ మనకు ఎదురుగా ఉన్నటువంటి ఇళ్ల మీద కావచ్చు, లేదంటే సాధారణ పౌరుల మీద అటాక్ అవుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం డిఫెన్స్ అనౌన్స్ చేసినటువంటి ప్రకారం దాదాపు 16 మంది సామాన్యులు, అందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో పరిస్థితి మొత్తం కూడా రాత్రి అవుతే చాలు ఇక్కడ ఉన్నటువంటి జనం నిజంగా చెప్పాలంటే ఇల్లు వదిలి సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతాలకు వాళ్ళంతా పారిపోతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఎంత సెన్సిటివ్గా ఉంది ఏంది అనేది కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ నలువైపులా కొండలే ఉన్నాయి. మన కెమెరామెన్ సంజయ్ మనకు మూమెంట్ మొత్తం కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతున్నామో ఇక్కడ ఉన్నటువంటి ఒక మెయిన్ రోడ్కు ఆపోజిట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా నేను చూపిస్తాను. ఇప్పటికే ఆ కొండల్లో ఫాగ్, అంటే జమ్మూ కాశ్మీర్ అంటే కొంత ఏ విధంగానైతే ఫాగ్ ఉంటుందో ఆ ఫాగ్ అంతా కూడా కనిపిస్తుంది. కానీ మధ్యలో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల పైన ఎప్పుడు ఈ పాకిస్తాన్ మూకలు దాడి చేస్తా అనే ఒక టెన్షన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఒకవైపు ఉగ్రవాదులను రెడీ చేయడమే కాకుండా నేరుగా ఇప్పుడు ఆర్మీ, గతంలో చూస్తే ఉగ్రవాదులు వచ్చి అక్కడ ముంబైలో జరిగినటువంటి 26/11 కాల్పుల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఇతర కాల్పుల్లో, పహల్గామ్ కాల్పుల్లో ఇక్కడ ఉగ్రవాదులు సాధారణ ప్రజలను టార్గెట్ చేశారు. ఇప్పుడు నేరుగా ఆర్మీ కూడా సాధారణ ప్రజలను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోనే ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి త్రివిధ దళాలు సైతం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాయి. ఈ విషయంలో పాక్ ఆర్మీ సరైనటువంటి విధంగా స్పందించకపోతే మరింత ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం పట్ల కూడా ఇప్పటికే ఒకవైపు భారత్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము ఏవైతే ఈ కొండలు ఉన్నాయో ఈ కొండలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పాక్ బార్డర్ నుంచి ఎప్పుడు వీళ్ళు అటాక్ చేస్తారు ఏంటి అనేది మాత్రం కొంత టెన్షన్గా కనిపిస్తుంది. ఇప్పటికే పూంచ్ మొత్తం కూడా ఐ అలర్ట్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే పూంచ్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా దాదాపు సేఫ్గా ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే ఏ విధంగానైతే పహల్గామ్ ఘటన తర్వాత ఆచితూచి వ్యవహరించినటువంటి భారత త్రివిధ దళాలు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెడితే ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తూ ఉంది. ఆ సాధారణ ప్రజల్లో ఎక్కువగా బలవుతుంది పూంచ్ ప్రాంతంలోనే, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కు ఆనుకొని ఉన్నటువంటి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బార్డర్స్లో పూంచ్, కుప్వారా, బందీపురా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇప్పటి వరకు అటు వాళ్ళు ఆర్మీ, ఏదైతే పాక్ ఆర్మీ ఉందో సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తుంది. మనం చూస్తున్నాము ఏదైతే ఆ కొండ ప్రాంతాల నుంచి కిందికి టార్గెటెడ్గా ప్రజలను కొడుతున్నారో అదే క్రమంలో భారత ఆర్మీ సైతం వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు హెవీ బారియర్ల ద్వారా, అంటే చిన్నపాటి తుపాకులే కాదు హెవీ బారియర్లు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళడం, ఎక్కువ ఎక్స్ప్లోజివ్ చేసే అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రయత్నాలు పాక్ టార్గెటెడ్గానే సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దేవి, రాజు, మీరున్నటువంటి జమ్మూ కాశ్మీర్ పూంచ్
నియంత్రణ రేఖకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్లేస్ ఏదై ఉంటుంది? ఎందుకంటే సివిలియన్స్నే టార్గెట్గా చేసుకొని దాడులకు పాల్పడేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు లిఫ్ట్ చేయడమో లేకపోతే నైట్ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పటికే విద్యుత్ సరఫరాను ఆపేశారు. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ దేవి, ఇప్పుడు నేను మీకు విజువల్స్ లో మన కెమెరామెన్ చూపిస్తాడు. ఎదురుగా ఉన్నటువంటి కొండ మనకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి కొండ సరిగ్గా 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎడం వైపు ఉన్నటువంటి కొండ, ఆ కొండలో మధ్య భాగం అంటే ఏ విధంగానైతే పాకిస్తాన్ ఉంటుంది, ఇది సాధారణంగా అంటే భూమి నుంచి కొలిస్తే 4 కిలోమీటర్లు కనిపిస్తూ ఉంటే ఏదైతే ఎయిర్ రేంజ్ మనకు ఆకాశ మార్గం నుంచి నేరుగా ఈ పోంచును టార్గెట్ చేయాలనుకుంటే కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. సో దాంతో వాళ్ళు ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఆర్మీ మొత్తం కూడా ప్రస్తుతం రంగంలోకి దిగింది. ఆర్మీ ఒకవైపు ఎదుర్కొంటూనే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే పూంచ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, ఇతర ఏదైతే బందీపుర ఇటువంటి బార్డర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒకవైపు భారత్ అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని ఏ విధంగానైతే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే అందులో లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్ర సంస్థల శిక్షణా కేంద్రాలు మొత్తం కూడా అక్కడ మట్టి కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు పాక్ ఆర్మీ నేరుగా భారత ప్రజలను, అది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే బార్డర్ నియంత్రణ రేఖ వెంట ఉన్నటువంటి సెక్టార్లలో ఉన్నటువంటి ప్రజలను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఉదయం అంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ నిన్న మనం చూస్తున్నాము ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఉన్నాయో ఈ లొకేషన్స్ ప్రకారం మనము కొన్ని టవర్స్ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మూమెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఒక టెన్షన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బోల్ సక్తే ఇదర్ క్యా చల్ రहा अभी आर्मी का मूवमेंट ज्यादा दिख रहा? बहुत अच्छा मूवमेंट चल रहा है और ये जो हमारा इस तरह का जो बॉर्डर की जो टेंशन है उसकी बड़ी अच्छे तरीके से इन्होंने मैनेज किया है इंडियन आर्मी ने। इंडियन आर्मी बहुत जो है परफेक्ट तरीके से इस बॉर्डर को पूरी जो है डिफेंस कर रही है। इसकी कोई हमें बीइंग सिटीजन ऑफ दिस लोकल एरिया वी आर फीलिंग सेफ हियर। ఎస్, స్థానికులు స్పష్టంగా చెప్తున్నారు ఏ విధంగానైతే మేమంతా కూడా సేఫ్ గా ఉన్నామని చెప్పి. మనకు కనిపిస్తున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఈ కొండలే చాలా కీలకం. సో ఈ కొండల నుంచి ఏ విధంగానైతే ఇప్పటి వరకు చేసినటువంటి టార్గెట్ కావచ్చు, దానికి అనుగుణంగానే ప్రజలు పడుతున్నటువంటి కొంత టెన్షన్ ఇవన్నీ చూస్తుంటే నిజంగా అంటే ఒకవేళ ఇక్కడ నుంచి హెవీ లాంచర్స్ కనుక ఎక్స్పోజ్ చేస్తే ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి పూంచ్తో పాటు పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలను కూడా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాము కొంతమంది తమ మేకలను ఏ విధంగానైతే అంటే వాళ్ళు ఆ మేకలను తీసుకొని ఉదయం అంతా కూడా వాటిని తిప్పుకొని మేత కోసం ఇప్పుడు పొలాల్లో నుంచి మళ్ళీ వాళ్ళు తమ ఇళ్లలోకి వెళ్తున్నారు. సో ఇటువంటి సీన్స్ ఏ విధంగానైతే మనకు కనిపిస్తున్నాయో ఇదంతా కూడా సాధారణంగా వాళ్ళ లైఫ్ స్టైల్ను రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రతి ఒక్కరి గుండెల్లో మాత్రం ఒక టెన్షన్ కనిపిస్తుంది. ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఎటువంటి కాల్పుల శబ్దం వినాల్సి వస్తుందో, ఆ కాల్పుల బుల్లెట్స్ కానీ లేదంటే వాళ్ళు వేసేటటువంటి ఆ హెవీ బారియర్స్ ఎఫెక్ట్కు మనమేమైనా బలవుతామా అనే ఒక టెన్షన్ మాత్రం అందరిలో కనిపిస్తుంది. మనం చూస్తున్నాము అక్కడక్కడ ఆ కొండల్లో కూడా ఏ విధంగానైతే ప్రజలు కట్టుకున్నటువంటి ఇల్లు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నిటిని కూడా ఖాళీ చేసి వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. సో ఆ ప్రాంతాలకు ఏ విధంగానైతే మనల్ని కూడా రానివ్వట్లేదు, ఎందుకంటే అది సేఫ్ ప్లేస్ కాదు అని చెప్పి ఇప్పటికే హోల్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కొండలే చాలా కీలకమని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నియంత్రణ రేఖ అనేది ఆ కొండల నుంచే మనకు మొదలవుతుంది. సో అందుకోసమే ఆ కొండలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. సిఆర్పిఎఫ్ తో పాటు ఇతర ఆర్మీ బృందాలు మొత్తం కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి. ఏ క్షణాన్నైనా సరే పాక్ కనుక ఒకవేళ ఆర్ములకు అది కాల్పులకు తెగబడితే ఖచ్చితంగా వాళ్ళను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.
మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం చూస్తే గనక భౌగోళికంగా నైసర్గికంగా జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ చాలా అతి చేరువలో ఉంది నియంత్రణ రేఖకు. సో పాక్ ఉదయం ప్రయోగించినటువంటి మిసైల్స్ కావచ్చు, మోటార్లు కావచ్చు, అలాగే శతజ్ఞులు కావచ్చు, వాటి రేంజ్ వచ్చేసి 500 to 800,000 ఉంటుంది. వాటి డెలివరీ మెకానిజం అంటున్నారు. సో దట్ కొంతవరకు చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా పూంచ్ని ఐడెంటిఫై చేస్తే గనక వాళ్ళు దాక్కోవడానికి సివిలియన్స్ కావలసినన్ని అక్కడ బంకర్స్ ఉన్నాయా, లేదంటే వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం ఉంటుందా? ఈ రోజు ఖచ్చితంగా రాత్రి గడవడం చాలా కష్టం కదా. ఎస్ దేవి, ఎందుకంటే నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రోజు కూడా భారత్ మరోసారి స్ట్రైక్ చేసింది. ఏవైతే ఒకవైపు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక స్థావరాలపైన దాడి చేయడమే కాకుండా వాళ్ళ డ్రోన్స్ ను సైతం మట్టి కురిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి ప్రతిఘటనగా పాక్ మరోసారి ఈ నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాల్పులు జరిగితే ఈ నియంత్రణ రేఖలో ఉన్నటువంటి ప్రజలు ఎలా తలదాచుకోవాలనే దాని మీద కూడా ఇప్పటికే ఆర్మీ ఫోకస్ పెట్టింది. వాళ్ళందరినీ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ పూంచ్తో పాటు నియంత్రణ రేఖ వెంట ఉన్నటువంటి గ్రామాల్లో బయట తిరగడమే కాకుండా వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా వాళ్ళకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో అందరూ ఇప్పటికే తమ తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇక మరికొంతమంది మాత్రం ఏ విధంగానైతే ఇప్పటి వరకు తమ ఇళ్లలో సేఫ్గా ఉంటుంది, బంకర్ల వరకు కొంత సేఫ్గా ఉన్నాము అనుకునేటటువంటి వాళ్ళు ఇంకా పూంచ్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని కాన్వాయ్లు మాత్రం భారీగా పూంచ్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, రాజు 1971 తర్వాత ఆర్మీ యాక్షన్ అనేది తగ్గిపోయింది. కొంతవరకు ఎక్కడికక్కడ కవింపు చర్యలు ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో ఎఫెక్టెడ్గా మోటార్లు యూజ్ చేయడము, అలాగే అక్కడ ఉన్నటువంటి శతజ్ఞులు యూజ్ చేయడం అంత పరిస్థితి లేదు. అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే సివిలియన్స్ పెరిగారు. నిజంగా యుద్ధ వాతావరణమే ఉంటే ఈ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఎవరు కూడా వెళ్ళి అక్కడ నివాసాలను ఏర్పరచుకోరు. ఎందుకుంటారు ఇక్కడ? నిజంగా ఇదే కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఈ పూంచ్తో పాటు